ప్రైవేట్ పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాల ముద్దు అన్న ప్రభుత్వ నినాదాన్ని ఆ గ్రామస్తులు నిజం చేశారు. ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న తమ పిల్లలను ఊరిబడిలోనే చదివిస్తామని నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రభుత్వ పాఠశాల పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పాఠశాల పునః ప్రారంభోత్సవ సందర్భంగా కొత్తగా జాయిన్ అయిన పిల్లలతో పాటు అందరి పిల్లలకి ఆ ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. బొద్దాం గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తమ పిల్లల్ని ఊరి ప్రభుత్వ పాఠశాలలోనే చదివించేందుకు ముందుకు వచ్చారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణానికి ఆనుకొని ఉన్న గ్రామం ఇది. రాజాంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లల్ని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి స్ఫూర్తిగా నిలిచారు. తమ పిల్లల్ని కూడా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని నిర్ణయించుకున్నారు. ఒక్కొక్కరుగా ఆయా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు విషయాన్ని చేరవేశారు. పాఠశాలల ప్రతినిధులు ఒత్తిడి చేసినా తల్లిదండ్రులు వెనక్కి తగ్గలేదు. టీసీలు ఇచ్చేయాలని డిమాండ్ చేయడంతో ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్లు తల్లిదండ్రుల నిర్ణయాన్ని గౌరవించక తప్పలేదు. ఫలితంగా ఈ 2026-27 విద్యా సంవత్సరంలో కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న 35 మంది విద్యార్థులు గ్రామంలోని ప్రభుత్వ బడిలో చేరారు. ఈ సంవత్సరం కొత్తగా ఫస్ట్ క్లాస్ లో 25 మంది చేరారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఉపాధ్యాయుల్లో ఉత్సాహం నెలకొంది. వారంతా పాఠశాలకు రావడంతో ఉపాధ్యాయులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఈ పాఠశాలలో ఒక్కసారిగా పిల్లలు చేరడంతో మిగతా ప్రభుత్వ పాఠశాలలో కూడా గణనీయంగా పిల్లల సంఖ్య పెరిగిందని తల్లిదండ్రులు అంటున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి విద్యాబోధన తీరును పేరెంట్స్ కు వివరించారు. టీచర్ల ప్రెజెంటేషన్ నచ్చడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ విద్యార్థులను చేర్పించేందుకు ఆసక్తి కనబర్చారు. బోద్దాం గ్రామమే కాకుండా గార్రాజు చీపురుపల్లి గ్రామంలో 40 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు మారారు. ఇటు రాజాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 150 మంది వరకు పిల్లలు చేరారని తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వచ్చిన మార్కులను ప్రకటనల ద్వారా సామాజిక మాధ్యమంలో ప్రచారం చేయడం కలిసి వచ్చిందంటున్నారు. మా మీద నమ్మకం ఉంచి మా పాఠశాలలో ప్రైవేట్ పాఠశాల నుంచి 30 మంది విద్యార్థులు ఈ సంవత్సరం 26-27కి గాను మా పాఠశాలలో కొత్తగా జాయిన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు అయితే 20 మంది పిల్లలు మా ఫస్ట్ స్టాండర్డ్లో ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. ఇలాంటి పిల్లలందరినీ కూడా మేము సాయంత్రం 5 వరకు క్లాసెస్ నిర్వహించి ఎవరికి కూడా స్లో లెర్నర్స్ లేకుండా అందరినీ కూడా ఫాస్ట్గా తయారు చేసే బాధ్యత నాది అని చెప్పి ప్రజలందరికీ కూడా తల్లిదండ్రులందరికీ కూడా నేను 5 సంవత్సరాలు సార్ మా పాపను మేము ప్రైవేట్ స్కూల్లో చదివిద్దామని అనుకున్నాం సార్. ప్రధాన ఉపాధ్యాయులు గారు వచ్చి వారు చెప్పే మాటలు బట్టి మేము ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి అడ్మిషన్ కూడా చేస్తాం. ఆ మేడం గారు వచ్చి నేను చదువు చెప్పే బాధ్యత మాది, మీ పాప కాదు మా పాప అని చెప్పి మోటివేషన్ చేసి చాలా చెప్పారు సార్. ఫ్రీ బుక్స్, ఫ్రీ బట్టలు, ఫ్రీగా మొత్తం ఆల్మోస్ట్ అంతా ఫ్రీనే మేడం. మీకు వచ్చి మీ పాప కాదు మా పాప, మీ పాపని మంచిగా ఎడ్యుకేషన్ చేసే బాధ్యత మాది, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడించే బాధ్యత కూడా మాది అని చెప్పి ఈ సంవత్సరము బాగా చదివిస్తారని నమ్మకం మీద అడ్మిషన్స్కి మేడం గారు వచ్చారు. మా పిల్లల్ని మేము ఇక్కడ జాయిన్ చేస్తాము. క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నారు. పిల్లలకి ఫ్రీ బుక్స్, ఫ్రీ షూస్, అన్ని విధాలుగా ఇంగ్లీష్ మీడియం కూడా మేము చెప్తున్నామమ్మా అనేసి మేడం గారు మోటివేషన్ చేశారు సార్. మేము ఆ విధంగా పిల్లలిద్దరిని జాయిన్ చేస్తాం సార్. నేను ఇంతకుముందు నారాయణలో చదివేదాన్ని. గవర్నమెంట్లో అన్నీ ఆలే వేస్తున్నారని, టీచర్లు బాగా చెప్తున్నారని నేను ఇక్కడికి వచ్చాను. సర్కార్ బడులకు మంచి రోజులు వస్తున్నాయని మాత్రం చెప్పొచ్చు. ఇదే తరహాలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులను మోటివేట్ చేయడంలో సఫలమైనట్లు పిల్లలకు క్వాలిటీ విద్యని అందిస్తే రాబోయే రోజుల్లో ఈ పాఠశాలలో సీట్లు మరీ లేవు అనే బోర్డు పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని విద్యావేత్తలు అంటున్నారు. ఈ కథనం చూసైనా రాబోయే విద్యా సంవత్సరంలోనైనా ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చదివిస్తారని ఆశిద్దాం.